దాయాది దేశము కయ్యానికి సయాంటుండడంతో భారత ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసింది. దేశంలోని పోర్టులు, షిప్ యార్డులు, టెర్మినళ్లలో భద్రతను పెంచాలని ఆదేశించింది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో భారీ భద్రత ఏర్పాట్లను చేపట్టింది కేంద్రం. ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా పలు నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేసిన కేంద్రం ప్రజలను అలర్ట్ చేయడానికి సైరన్లను వినియోగించాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలిచ్చింది. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ భద్రతా చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకున్నది. దేశంలోని పోర్టులు, షిప్ యార్డులు, టెర్మినళ్లలో భద్రతను పెంచింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపింది. మరోవైపు ఢిల్లీ సహా అన్ని విమానాశ్రయాల్లో భద్రతా ఏర్పాట్లను అధికారులు మెరుగుపరిచారు. ఇందులో భాగంగా అన్ని విమానాలకు సెకండరీ లాడర్ పాయింట్ చెకింగ్ ను బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ తప్పనిసరి చేసింది. ఇంకోవైపు భారత సరిహద్దు నగరాల్లో పాకిస్తాన్ మరిన్ని దాడులకు పాల్పడే ప్రమాదం ఉన్నదన్న ముందస్తు సమాచారంతో ఇప్పటికే రాజధాని ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా పలు నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేసిన కేంద్రం ప్రజలను అలర్ట్ చేయడానికి సైరన్లను వినియోగించాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఇందుకోసం 1968 సివిల్ డిఫెన్స్ చట్టంలోని నియమం 11ను వినియోగించుకోవాలని, సైరన్ వంటి అత్యవసర పరికరాలు కొనేందుకు అవసరమైన పూర్తి అధికారాలను ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇదిలా ఉండగా ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. అడుగడుగునా తనిఖీలు నిర్వహిస్తున్నారు. దాయాది దేశం పాకిస్తాన్తో ఘర్షణ వాతావరణం నెలకొన్న క్రమంలో తీర ప్రాంతాల్లోని పోర్టులు, షిప్ యార్డులు, నౌకలు, టెర్మినల్స్ లో భద్రతను ఎంఏఆర్ఎస్ఈసీ లెవెల్ 1 నుంచి ఎంఏఆర్ఎస్ఈసీ లెవెల్ 2కు పెంచాలని చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్లకు కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు ముంబైలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ ఒక ప్రకటనలో తెలిపింది. సైబర్ దాడులు జరిగే ప్రమాదమున్న రీత్యా పోర్టుల్లో ఐటీ, కమ్యూనికేషన్ వ్యవస్థల భద్రతపై సమీక్షను నిర్వహించాలని సూచించింది. తీర ప్రాంత భద్రత దృష్ట్యా ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రకటన వెలువడిన వెంటనే అత్యంత ప్రాధాన్యతతో వీటిని అమలు చేయాలని సూచనలు వచ్చాయి. మరోవైపు ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో భద్రతను పెంచారు. విమానాశ్రయ టెర్మినల్ భవనాల్లోకి సందర్శకుల ప్రవేశాన్ని నిషేధిస్తున్నట్లు బీసీఏఎస్ ఒక ప్రకటనలో తెలిపింది. అన్ని విమానాలకు సెకండరీ లాడర్ పాయింట్ చెకింగ్ ను తప్పనిసరి చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విమానాశ్రయాలు, వైమానిక స్థావరాలు, వైమానిక దళ స్టేషన్లు, హెలిప్యాడ్లు, ఏవియేషన్ శిక్షణ కేంద్రాలు, పౌర విమాన కేంద్రాల్లో భద్రతను పటిష్టం చేసింది. ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ప్రభుత్వోద్యోగులకు సెలవులు రద్దు చేశారు. ఇండియా గేట్ సహా పలు కట్టడాలు, పరిపాలన భవనాలు, మార్కెట్లు, రైల్వే స్టేషన్లు, మాల్స్, పార్కులు, మెట్రో స్టేషన్ల వద్ద భద్రతను పెంచారు. ఇండియా గేట్ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని స్థానికులకు హెచ్చరికలు జారీ చేశారు. అడుగడుగునా తనిఖీలు ముమ్మరం చేశారు. అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేలా వైద్య, విపత్తు నిర్వహణ విభాగాల సంసిద్ధతను సమీక్షిస్తున్నారు. అలాగే ఎటువంటి పరిస్థితినైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు వీలుగా ఢిల్లీలోని 11 రెవెన్యూ జిల్లాలను సంసిద్ధం చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజల్ని అప్రమత్తం చేసేందుకు వీలుగా గరిష్టంగా 16 కిలోమీటర్ల పరిధి వరకు వినిపించే సైరన్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి జిల్లాలో కనీసం 10 సైరన్లను ఏర్పాటు చేస్తున్నారు. సైరన్లు ఎలా పనిచేస్తున్నాయన్న దానిపై రిహార్సల్ పరీక్షలను ఇప్పటికీ నిర్వహించినట్లు వెల్లడించారు. కాగా భద్రతా కారణాల రీత్యా ఢిల్లీ విమానాశ్రయం నుంచి శుక్రవారం 138 విమాన సర్వీసులు రద్దయినట్లు అధికారులు తెలిపారు.